తిరుపతిలో దొంగ ఓటర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ సినీ నిర్మాత జనసేన పార్టీ తిరుపతి పరిశీలకులు ఏఎం రత్నం అన్నారు. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరని ఏఎం రత్నం అన్నారు. వాలంటీర్లే తిరుపతిలో డబ్బులు పంచుతున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. దొంగ ఓట్లు వేసే జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. ఆయన ప్రతిఘటన, కర్తవ్యం, భారతీయుడు, నాయక్ ఇట్లా ఈ సమస్యలు ప్రజా సమస్యలు ఏమున్నాయో వాటి మీద గలం విప్పే విధంగా ఆయన ఇన్ని రోజులు ఆయన బాధ్యతలను ప్రజలను ప్రభావితం చేసే పిరమిడ్లు ధర్మం కోసం యుద్ధం, స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అని ఆయన తీస్తున్నారు. అతన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయనే స్వచ్ఛందంగా ఈ యొక్క మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ఈరోజు రాజకీయాలు ఇంత చేస్తున్నారు. ఆయన వెంట నడవాలని ఆయన పిఠాపురం వెళ్తే కూడా లేదు, మీరు తిరుపతికి అవసరం, మీలాంటి వాళ్ళు మీరుంటే నేనున్నట్టే తిరుపతిలో అని ఆయన్ను ఇక్కడ అబ్జర్వర్గా మొత్తం ఇక్కడ ఎలక్షన్తో చూసుకుని బాధ్యతలు అప్పగించి రత్నం గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఎంతో ఉత్తమమైన చిత్రాలు నిర్మిస్తూ ప్రజలకు మెసేజ్ అందించాలని. ఫర్ ఎగ్జాంపుల్, నేను భారతీయుడు అనే సినిమా తీశాను. కొద్ది రోజుల ముందు నేను బాంబే నుంచి చెన్నై వస్తుండగా నా పక్కన వ్యక్తి కూర్చున్నారు. నన్ను చూసి తను ఏమన్నా అంటే, తమిళ్లో తీసే ఇండియన్ అని, మీ సినిమా నేను 25 సార్లు థియేటర్లో చూశాను సార్. నేను ఒక ఎంప్లాయీని, నా లైఫ్ 1500 రూపాయలతో మొదలుపెట్టి ఇవాళ నెలకి 25 లక్షలు ఎర్న్ చేస్తున్నాను. ఇంతవరకు 25 సార్లు ఆ సినిమా థియేటర్లో చూశాను. ఒక్క నయా పైసా కూడా నేను ఇంకా లంచం తీసుకోలేదు. ఇన్స్పిరేషన్ బై యువర్ ఫిలిం అని చెప్పి నాకు ఎంతో ఆనందం వేసింది. ఒక సినిమా ఒక మనిషిని ఇంత చైతన్యం చేసిందని. అలాగూ ఈ సినిమా రంగంలో ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి సందేశాత్మక చిత్రాలని ఒకే ఒకడు, భారతీయుడు, కర్తవ్యం లాంటి ఎన్నో ఉత్తమమైన చిత్రాలు నిర్మించాను. ఇవన్నీ నిర్మించాలంటే మనలో కొంచెం భావాలు ఉండాలి. చిన్నప్పటి నుంచి నాకు మంచి దేశం గురించి, దేశభక్తి గురించి మంచి భావాలు. నా సంగతి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఖుషి నుంచి చాలా సంవత్సరాలు నేను ఆయన చూస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన భావాల్ని చూస్తూ ఉన్నాను. సో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన ప్రజలకు సేవ చేసి ఆయన అంకిత భావం బాగా ఇన్స్పైర్ అయింది నాకు. డైరెక్ట్గా దొంగ ఓట్లు వేస్తే జైలుకి వెళ్తారని అర్థం. మీరు తీసుకున్న 3000, 4000 తీసుకుంటే మీరు రిమాండ్కి ఖర్చు కూడా సరిపోదు. 40,000 పెట్టుకోరు రిమాండ్కి. అది లెక్క. దాన్ని డైరెక్ట్గా చెప్పాము. తిరుపతిలో దొంగ ఓట్లు ఎలా అయితే ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి చేయాలని ప్రయత్నిస్తున్నారో ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అధికారులు కూడా స్పందించాలి. ఇప్పటికే అధికారులు చాలామంది వేటుపడింది, మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు ఇందాక మాట్లాడుతూ వాలంటీర్లు ఏం చేస్తున్నారు, తిరుపతిలో ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టుకొని రిజైన్ అని చెప్పి సబ్మిట్ చేశారు యాక్చువల్లీ. కానీ వాళ్ళు చేసే పని ఏమంటే, ప్రతి ఇంటికి వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తూ మీరు వైసీపీకి ఓటేయండి, మళ్ళీ మందే ప్రభుత్వం, మీకు పింఛన్లు పథకాలు మేమే ఇస్తామని ప్రజల్ని ప్రలోభపడుతున్నారు. ప్రజలు తెలుసుకునే విషయం అంటే, వాలంటీర్లకి వాలంటీర్లు తెలుసుకోవాల్సిన విషయం అంటే, మీకు 10,000 జీతం ఇస్తామన్నాము. మేము కూటమి అభ్యర్థి 10,000 జీతం ఇస్తామన్నాము. పింఛన్ కూడా 4,000 ఉంచుతామన్నాము. మీరు దాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు కానివ్వండి, తిరుపతిలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, దీనికి ప్రోత్సహిస్తారు?